అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఒక గొప్ప అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఆ వ్యక్తిని నమ్మినప్పుడు ఆ ప్రజలకు అనుగుణంగా ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించేవాడే నిజమైన పాలకుడు. రైట్, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే శభాష్ సీఎం విజయ్ ఒక్క సంతకంతో వాళ్ళకి చెక్. రైట్, ఎన్నో ఉంటాయి. చాలామందికి దేవుడు చాలా గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాపాలన అని చెప్పేసి లేకపోతే మార్పు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని తీసుకొని పెట్టుకొని వచ్చిర్రు. ఆయన ఇలా ఎట్లను తలపిస్తూ ప్రజాకంటక పాలకుడిగా మారిండు. ఎవరు? మా రేవంత్ రెడ్డి తెలంగాణకు. కానీ తమిళనాడు ప్రజలు చాలా గొప్ప అవకాశం ఇచ్చిర్రు. సినిమా హీరో, ఆ తర్వాత జోసెఫ్కు ముఖ్యమంత్రి అయ్యిండు. తన మార్కు రాజకీయం, తన మార్కు మంత్రివర్గం. రైట్, ప్రజాసేవ కోసం, ప్రజల కొరకై, ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరాల కోసమై పరిపాలన సాగిస్తుండడానికి ఒక్క ఉదాహరణ ఆయన తీసుకున్న ఒక సంచలనాత్మకమైన నిర్ణయం. ఏదేమైనా కూడా ప్రజలు నమ్మి తనకు గద్దెనప్పచెప్పడం, ప్రజలు నమ్మి తనకు భారీ మెజారిటీ ఇచ్చి తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టడంతో విజయ్ మార్క్ రాజకీయం ప్రారంభమైంది. ఆయన ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. ప్రైవేట్ స్కూళ్లకు ఫీజు నియంత్రణ ఎట్లా ఉండాలనే దాని మీద ఒక సంతకంతో క్లియర్ చేసేసిండు. రైట్, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక్కసారి చూపిస్తా. నిజంగా తమిళనాడులో చాలా అద్భుతం అనిపించింది నాకు. ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని మీద, దానికి సంబంధించిన దాని మీద. రైట్, ఇది ఒకసారి చూడండి. ప్రైవేట్ పాఠశాలల ఫీజు ఫిక్స్ గీత దాడితే వాతే అంటున్న విజయ్. ఇగో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా. ది తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ 2026-27 ఈ విద్యా సంవత్సరానికి గాను ఒక రేట్లు ఫిక్స్ చేసింది. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీకి తమిళనాడులో ఎలాంటి ఆస్కారం లేకుండా ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక అద్భుతమైనటువంటి భరోసాగా, బాసడగా నిలుస్తూ ఆయన తీసుకున్నటువంటిది తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఏదైతే ఫీ స్ట్రక్చర్ 2026-27 అనేది ఈరోజు తమిళనాడు వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఒక సంచలనం కాదు అసలు. విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతోమంది పేద మధ్యతరగతి జీవులకు ఒక గొప్ప ఊరట కలిగే అవకాశం ఉంది. ఇలా చూస్తున్నాం మనం. ప్రైవేటు పాఠశాలల దోపిడీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రైవేటు పాఠశాలల్లో ఏ విధంగా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు అనే దాని మీద దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ నడుస్తున్న క్రమంలో తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఏమంటారు విద్యా వ్యవస్థలో ఒక విప్లవం చెప్పుకోవచ్చు. ఆయన ఒక రేట్ ఫిక్సేషన్ చూసుకోండి. ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు 16,640 రూపాయలు, అంతే. అంతకు మించి ఏ ఒక్క రూపాయి కానీ ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తే వాత కాదు కదా, స్కూలు సంబంధించిన దాని మీద మొత్తం దాని గుర్తింపే రద్దు చేస్తా అని చెప్పేసి క్లియర్ చేసిండు. ఆ తర్వాత ఫస్ట్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ వరకు కేవలం అంటే ఒకటి నుంచి ఎల్కేజీ యూకేజీలకు 16,640, ఇక 1 నుంచి 5వ తరగతి వరకు 18,635 రూపాయలు. రైట్, ఇది చూసుకోండి ఒకసారి. 18,600 క్లియర్. 18,635 రూపాయలకు మించి ఒక్క పైసా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసినా కూడా ఆ యొక్క స్కూల్ భరతం పడతా అని చెప్పేసి కూడా ఈరోజు విజయ్ స్పష్టం చేసిండు. తర్వాత ఇక 6th to 10th చాలా సింపుల్గా చెప్పేసిండు. 20,635 రూపాయలు. అంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక అంటే పెరుగున కొద్ది ఎల్కేజీ టు యూకేజీ 16,000, అంతకంటే 2,000 పెంచి 1 నుంచి 5వ తరగతి వరకు, అంతకంటే 2,000 పెంచి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 20,635 రూపాయలు. ఇక తర్వాత ఇక +2, ఇక +3 ఇదానికి వచ్చే వరకు లాస్ట్కు మళ్ళీ ఒక 2,000 పెంచి 22,965 రూపాయలు చేసిండు. ఇక +1 +2 ఇంటర్మీడియట్ వరకు 25,625 రూపాయలు ఫిక్స్
అంతే. ఒక్క పైసా ప్రైవేట్ కళాశాలలైనా ప్రైవేట్ పాఠశాలలైనా ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ఈ ఫీజు స్ట్రక్చర్ ప్రకారమే తీసుకొని తీరాలి. ఒక్క పైసా ఇంకా వేరే విధంలో ఏ విధంలోనైనా వసూలు చేసినా ఆ పాఠశాలని గుర్తింపు రద్దు చేయండి అని చెప్పేసి అక్కడ విద్యాశాఖకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసిన ఆయన. ఫుల్ ఫ్రీడమ్. విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఏది ఏమైనా నేను చూసుకుంటా, ఎవరైనా ఈ ఫీజుల కంటే ఎక్కువ 5 పైసల బిల్ల కట్టినా వసూలు చేసినా ఆ స్కూల్ యొక్క ఎంత పెద్ద స్కూల్ అయినా అది ఎవరైనా ఏ ట్రస్ట్ ద్వారా అయినా ఎంత అదొక ఎంఎన్సీ అయినా ఇంకొక పెద్ద బడా పారిశ్రామికవేత్త స్కూల్ అయినా కూడా వదిలిపెట్టేది లేదు. నేను ఫిక్స్ చేసినటువంటి ఏదైతే ప్రభుత్వ కమిటీ డిటర్మినేషన్ కమిటీ ఏదైతే ఉందో, తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఏదైతే ఉందో దాని ఫీ స్ట్రక్చర్ ప్రకారమే కట్టాలి. కట్టకపోతే మాత్రం ఒకవేళ ఎక్కువ వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శవంతంగా నిలుస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం మనం. రాష్ట్రాలకు అతీతంగా ఎన్నో గొప్ప గొప్ప స్కూళ్ళు అని చెప్పేసి మా దాంట్లో ఈ అని అదని ఇంటర్నేషనల్ స్కూల్స్ అని తర్వాత ఆ సబ్జెక్టులని ఈ సబ్జెక్టులని అదేమంటారు దాన్ని సిబిఎస్ఈ సిలబస్లని ఈ సిలబస్లు అని చెప్పేసి ముక్కు విండి పేద మధ్యతరగతి జీవులకు తన పిల్లలకు మంచి చదువులు చదివిద్దామని చెప్పేసి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఇస్తే వాళ్ళు పెట్టే తిప్పలు ఈరోజు వాళ్ళని రోడ్ల మీద నిలబెట్టడాలు, ఫీజులు కట్టి ఒక్క రోజు లేట్ అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు. ఇలా మనం హైదరాబాద్లోనే చాలా పాఠశాలల్లో చూసినాం. మనం పాఠశాలలో కూడా ధర్నాలు చేసింది చూసినాం. మీ ఇష్టం, మీరు ఏం పడితే అది మీరు మా దగ్గర ఫీజులు ఉన్నాయని తెలిసి మా దగ్గర విద్యా ఉంది కాబట్టి మీరు వచ్చి చదువుకుంటారని చెప్పేసి యాజమాన్యాల నిర్లక్ష్య ధోరణిని కూడా మనం చూసినాం. కొంతమంది ప్రజాప్రతినిధులు అక్కడ ధర్నాలు చేయడానికి కూడా మనం చూసినాం. కానీ విజయ్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా తమిళనాడు ప్రజానికం అంతా కూడా అసలు అద్భుతమైన రీతిలో ఆయనని ప్రశంసల జల్లు కురిపిస్తాను. ఇదే విషయానికి సంబంధించి దాని మీద అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలి. అసలు భారతదేశ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రైవేటు కళాశాలలకు సంబంధించి ఒక ఫీజు డిటర్మినేషన్ కమిటీ వేయాలి దేశవ్యాప్తంగా. ఏ స్కూల్లో అయినా, ప్రైవేట్ స్కూల్లో అయినా. ఎందుకంటే విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. ఆ విద్యను కూడా వ్యాపారం చేసేవాడు నా దృష్టిలో మనిషే కాదు. అట్లాంటి వ్యక్తులకు సంబంధించిన దాని మీద చెప్తా ఉన్నాం. ఇలా విద్యా సంస్థలు నడుపుకుంటున్నాం అని చెప్పేసి పెద్ద పెద్ద లక్షలు వసూలు చేసుకొని ఇలా పేద విద్యార్థుల తల్లిదండ్రుల కష్ట రక్త మాంసాల మీద ఈరోజు కోటాను కోట్లు సంపాదిస్తున్నటువంటి విద్యావేత్తలకు ఇట్లాంటి విద్యా సంస్థలు నడిపిస్తున్నామని చెప్పేసి మేమేదో సమాజ సేవ చేస్తున్నామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర లక్షలు వసూలు చేస్తూ మేము వాళ్ళ డాక్టర్లను చేసినాం, మేము ఇంజనీర్లను చేసినామని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు తాపీ మేస్త్రుల నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న ఉద్యోగస్తుల వరకు కూడా వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చుక్కలు దారబోసి ఈరోజు పిల్లల కోసం లక్షలు ఫీజు కడుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా తమిళనాడు తరహా విజయ్ లెక్క ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని సేమ్ తమిళనాడు తరహా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక ఈ ఫీజుకు సంబంధించిన దాని మీద ఒక డిటర్మినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఒక ఫీజుని డిక్లేర్ చేయాలి. ఆ ఫీజు ప్రకారమే పాఠశాలలు నడిపించాలి. అప్పుడే కానీ నిజంగా నాణ్యమైన విద్యనో లేకపోతే ప్రైవేటు విద్యనో లేకపోతే ఇంకే ఒక అద్భుతమైనటువంటి ఒక స్కిల్లో ఈరోజు ప్రతి పేద విద్యార్థి అందుకోగలుగుతాడు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన దాంట్లో ఏదో నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని నిర్వీర్యం చేసేదానికి చాలామంది ముఖ్యమంత్రులు గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులందరూ కూడా విద్యావేత్తలే కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా చాలామంది బడుగు బలహీన వర్గాల పిల్లలైతేనేంది, లేకపోతే పేద మధ్యతరగతి పిల్లలైతేనేంది లక్షలకు ఈరోజు ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ ఊరట కలగాలంటే తమిళనాడు సీఎం తరహా, తమిళనాడు విజయ్ తరహా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీజ్ డిటర్మినేషన్ సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో అదే విషయంలో రాజీ పడకుండా ఒక ఫీజు స్ట్రక్చర్ని రూపొందించి ఈరోజు విద్యని ప్రతి ఒక్క పౌరునికి అందించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఈ విషయంలో మాత్రం మనందరి తరపున, దేశ ప్రజల తరపున, నిజంగా తమిళనాడు ప్రజల తరపున తమిళనాడు ముఖ్యమంత్రికి విజయ్కి శబాష్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.